కాంతలూరు మినీ స్విట్జర్లాండ్. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న కాంతలూరు పచ్చని కొండలు, మబ్బుల ముసురుతో నిండిన చల్లని ప్రదేశం. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. ఉదయం మబ్బులు, మధ్యాహ్నం మృదువైన సూర్యకాంతి, సాయంత్రం చల్లని గాలి. వాతావరణం సంవత్సరమంతా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రత సుమారు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. మాన్సూన్ సమయంలో మబ్బులు, వర్షాలు మరింత అందం. ముఖ్య ప్రదేశాలు: మరయూర్ చందనం అరణ్యాలు, న్యాచురల్ వ్యాలీలు, చినార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, జంతువులు, ప్రకృతి. అనముడి శిఖరం దగ్గర ప్రాంతాలు: ఎత్తైన కొండల దృశ్యాలు, యాపిల్, ఆరెంజ్ తోటలు, కేరళలో అరుదైన ఫార్మింగ్. కొండలు అండ్ అందాలు: పచ్చని కొండలు మబ్బుల్లో తేలుతున్నట్లుంటాయి. టీ తోటలు, లోయలు కళ్ళకు పండుగ. సూర్యోదయం, సూర్యాస్తమం అద్భుత దృశ్యాలు. కాంతలూరు కొండల మధ్య మబ్బులు చీర కప్పిన ప్రకృతి, పచ్చని తోటల హృదయం లోపల స్వర్గం నిద్రిస్తున్నట్లు అనిపిస్తుంది. చల్లని గాలిలో పూల పరిమళం, పక్షుల పాటలో శాంతి స్వరం. ప్రతి అడుగు వేస్తే ఒక కొత్త అందం. ఇదే మినీ స్విట్జర్లాండ్ సౌందర్యం. మబ్బులు తాకే పర్వత శిఖరాలు, మనసును మాయ చేసే దృశ్యాలు. కాంతలూరు అనే ఈ అందమైన లోకం కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ఈ వీడియోలో నేను వచ్చి మీకు కాంతలూరు గురించి చెప్పబోతున్నాను. ఈ కాంతలూరు ఎక్కడుందంటే కేరళ రాష్ట్రము, ఇడుక్కి డిస్టిక్, మున్నార్ నుంచి ఒక 49 or 50 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. అంటే మున్నార్ నుంచి మనం పొల్లాచి పోయే రూట్లో, అంటే ఘాట్ సెక్షన్ మొత్తము దిగుతూ ఉంటే ఒక 50 కిలోమీటర్స్ తర్వాత మనం వచ్చేసేదను రైట్ సైడ్ టర్న్ అవ్వాలన్నమాట. అక్కడ వచ్చేసేదను కాంతలూరు గ్రామ పంచాయతీ అని ఉంటుంది. మొత్తము ఘాట్ సెక్షన్ దిగేసిన తర్వాత ఆ రైట్ సైడ్ నుంచి మళ్ళీ మనము కాంతలూరుకి వెళ్ళడానికి మళ్ళీ ఘాట్ మళ్ళీ మొత్తం ఎక్కాల్సి ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది లొకేషన్ ఇది. అంటే తమిళనాడు పొలాచి నుంచి వచ్చేటప్పుడు మనకి 88 కిలోమీటర్స్ వస్తుంది. అంటే తమిళనాడు పొలాచి నుంచి మున్నార్కి వెళ్ళేటప్పుడు 88 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుంది కాంతలూరు. తర్వాత మున్నార్ నుంచి మనం పొల్లాచికి వెళ్ళేటప్పుడు 50 కిలోమీటర్స్ తర్వాత రైట్ సైడ్ వస్తుంది కాంతలూరు అన్నమాట. కాంతలూరు అంటే మినీ స్విట్జర్లాండ్ అంటారు, కేరళ వాళ్ళు అంటారు, ఇండియా వాళ్ళు అంతా అన్నారులేండి. ఎందుకంటే వాళ్ళ లొకేషన్లో, వాళ్ళ స్టేట్లో చాలా ఫేమస్ అన్నమాట కాంతలూరు. ఎందుకంటే అక్కడ వచ్చేసి ద్రాక్ష పండ్లు, తర్వాత యాపిల్. ముఖ్యంగా అక్కడ రైతులు పండించే పంట ఏంటంటే చెరుకు అన్నమాట, షుగర్ కేన్స్. అవి సంవత్సరం పొడవునా వాళ్ళు పండిస్తూనే ఉంటారు. తర్వాత ఈ వీడియోలో కూడా అదే హైలైట్ చేశాను. అక్కడ వచ్చేసి నల్ల బెల్లం అంటారు కదా, బ్లాక్ జాగ్రీ. సో అది పండిస్తుంటారు, అంటే తయారు చేస్తుంటారు అన్నమాట. చెరుకు ద్వారా దాన్ని తయారు చేస్తుంటారు. ఈ వీడియోలో మీరు అది చూస్తారు. తర్వాత ఏంటంటే నేను ఈ వీడియో ట్రావెలింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ట్రావెల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి. మున్నార్ నుంచి ఈ కాంతలూరుకి వెళ్ళే ఘాట్ సెక్షన్ మొత్తము కూడా టీ ఎస్టేట్స్ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రీనరీ చాలా బాగుంది. యాక్చువల్లీ నేను వచ్చేసి డిసెంబర్లో వెళ్ళాను అనమాట. డిసెంబర్లో అంటే చలికాలం కదా, ఆ టైంలో ఫాగ్ కానీ, తర్వాత బాగా చల్లగా ఉంది. తర్వాత ఈ ఘాట్ దిగినప్పుడు, తర్వాత మళ్ళీ ఈ రైట్ సైడ్ కాంతలూరుకి వెళ్ళేటప్పుడు ఘాట్ మళ్ళీ ఎక్కడం అనేది కూడా చాలా బాగుంది. మౌంటైన్స్ మొత్తము కూడా కవర్ చేశాను. అది ట్రావెలింగ్ ఎలా ఉంటుందంటే మౌంటైన్స్ మధ్యలో వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. నేను వచ్చేసిన ఫాస్ట్లో కాంతలూరు గురించి ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూశాను. ఆ రీల్ చూసినప్పుడు చాలాసార్లు అక్కడికి వెళ్ళాలనిపించింది. కానీ ఈ ట్రిప్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ లొకేషన్ విజిట్ చేసినాము. అంటే చాలా బాగుందబ్బా. అంటే మనకు ట్రావెలింగ్ చాలా బాగుంటుంది. అక్కడ పోయిన తర్వాత మనకి మరీ ఆ రేంజ్లో అయితే సాటిస్ఫై కాలేం, కానీ ట్రావెలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ యాపిల్, ఈ తర్వాత ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ ఫార్మింగ్ అనమాట. వాళ్ళు పండిస్తుంటారు. కానీ మనం అక్కడ చూడడం కష్టమవుతుంది. ముందే వాళ్ళని అడగాల. నేనైతే వాళ్ళు అడగలేదు కానీ, బట్ అయితే నేను చూశాను, దూరం నుంచి చూశాను. కానీ తర్వాత వాటర్ ఫాల్ అంటే పైనుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉంది. నేను వెళ్ళిన టైంలో అయితే వాటర్ ఏం లేదన్నమాట. సో అందుకని నేను చూశాను. తర్వాత ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత రిటర్న్ తిరిగేటప్పుడు వచ్చేసిందను రోప్వే ఉన్నింది. అక్కడ వచ్చేసిందను ఇన్స్టా 360 వాళ్ళు వీడియో తీసుకోండి. మీరు కావాలంటే మీరు ఆ రోప్వేలో ట్రావెల్ చేయండి. 900 రూపీస్ చెప్పారు వాళ్ళు. సారీ 900 కాదు, 1500 రూపీస్ చెప్పారు. లాస్ట్కి వచ్చేసిన 1000కు ఎంతో మాట్లాడాము.
కానీ నాకేం ఏం కరెక్ట్ అనిపించలేదు. అదంతా కూడా మ్యాక్సిమం ఒక 1.5 మినిట్లో వెళ్ళిపోతాము. మళ్ళీ అక్కడి నుంచి బై వాక్ నడుచుకో రావాలన్నమాట మనము. అది 2 కిలోమీటర్స్ వస్తుంది. ఎందుకులే రిస్క్ అని నేను రిస్క్ ఏం చేయలేదు. బట్ అయితే ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను. ట్రావెలింగ్ చాలా బాగుంది. మౌంటైన్స్, టీ ప్లాంటేషన్స్ చాలా బాగున్నాయి. సో వీడియోలో మీకు కనిపిస్తాయి. మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది లొకేషన్ కాంతలూరు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, మీకు ఈ కాంతలూరుని ఏ టైంలో విజిట్ చేయాలి అంటే వర్షాకాలంలో తర్వాత వచ్చి చలికాలంలో విజిట్ చేయండి. సమ్మర్లో అయితే కాస్త కష్టం అవుతుంది. ఎందుకంటే మున్నార్లో కూడా అప్రాక్సిమేట్లీ 26-27 డిగ్రీస్ వెదర్ ఉందన్నమాట. హాట్ ఉంది. తర్వాత మనము ఈ పొల్లాచి కూడా వేడే ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే మున్నార్ ఈ తమిళనాడు కేరళ బోర్డర్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఉడమాలపేట వస్తుంది. అప్పుడైతే ఎక్కడైతే ఎంటర్ అవుతామో అక్కడి నుంచి కూడా వేడి అయితే స్టార్ట్ అవుతుంది. సో బట్ అయితే ఈ 2 టైంలోనే, ఈ సీజన్లోనే, చలికాలంలో తర్వాత వర్షాకాలంలో విజిట్ చేయండి. లొకేషన్ చాలా బాగుంటుంది. ప్లస్ ఏమంటే ఎప్పుడు ఫాగ్ ఉంటుంది కదా, అంటే ఈ సమ్మర్లో ఉండకపోవచ్చు కానీ ఆ టైంలో ఉంటుంది. అప్పుడు చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఎవరైనా సరే మున్నార్కి వెళ్ళిన వాళ్ళు ఒకసారైనా కాంతలూరుకి వెళ్ళండి, ట్రావెల్ చేయండి. లైఫ్ టైంలో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్లు అవుతుంది. ఆ లొకేషన్ చూసినట్లు అవుతుంది. ఆ ఫొటోస్, వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి. బట్ నేను ఒక్కడే వెళ్ళాను కాబట్టి నేను అన్ని వీడియోస్ కవర్ చేసాను అనుకుంటాను. ప్లీజ్ చూడండి. Stop competing. If you break like glass, then this life's gonna eat 'em. Make mistakes real fast, then you learn how to beat 'em. If you take off the cast, you can see all the healing. If the pain's in the past, move on from the grave and put your foot on the gas. No, never stop competing, yeah. I've been doing this, I'm on it. I just wanna be iconic. Sipping on a gin and tonic, got me going off when I'm on this topic, yeah. If I ever play, I want it. You know that I'm always honest. Stay